హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు వీడియోలో నేను ప్రతి ఒక్కరికి వంటగదిలో ఉపయోగపడే టైం సేవింగ్ టిప్స్ చెప్తున్నాను. అలాగే మనం క్యారెట్ కానీ మనం పొద్దున్నే ఇలా గోరుచిక్కుళ్ళు కానీ చేసుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇవి తొందరగా ఉడకవు. వాటర్లో ఉడకబెట్టినట్లయితే ఇందులో ఉన్న విటమిన్స్ అన్నీ పోతాయి. అలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇలాగా చెల్లెలిది గిన్నె ఉంటుంది కదా, దీంట్లో వేసుకుని ఇలాగ స్టీమ్ చేసుకోండి. ఇలా స్టీమ్ చేసుకోవడం వల్ల ఇందులో ఉన్న విటమిన్స్ ఎక్కడికి వెళ్ళవు. చక్కగా మనకి చాలా హెల్తీగా కూడా ఉంటుంది. ఇలాగ ఒక్క 10 నిమిషాలు కుక్ చేసుకోండి, సరిపోతుంది. చూడండి, 10 నిమిషాల తర్వాత చూద్దాం. చూడండి ఎంత మంచిగా కుక్ అయినాయో కదా. మీరు ఆనవగా అయినా సరే సొరకాయ ఉంటుంది కదా, దాన్ని కూడా ఒకసారి సొరకాయని కూడా ఒకసారి ఇలాగా కుక్ చేసి మీరు వంట చేసినట్టయితే చాలా 10 నిమిషాల్లోనే మనకి కర్రీ రెడీ అయిపోతుంది. మనం కర్రీ చేసుకోవడానికి ఇలాగ అన్నీ ఉడికిన తర్వాత ఇప్పుడు దీన్ని వేసుకోండి. ఇలా వేసుకుని ఒక 5 మినిట్స్ ఆయిల్ అంతా చక్కగా దీనికి పట్టేటట్టు ఇలాగ కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం కూరలో ఏమేమి వేసుకుంటామో అవన్నీ వేసుకుని ఇలాగ కర్రీ చేసుకోవడమే. చాలా సింపుల్గా అయిపోతుంది. అలాగే మనకి స్వీట్ కార్న్ అనేవి సీజన్లోనే దొరుకుతాయి కదా, వీటిని ఇవి మనకి దొరికినప్పుడే కొంచెం 1 మంత్ అలాగే 2 మంత్స్ వరకు ఎలా స్టోరేజ్ చేసుకోవాలో నేను చెప్తున్నాను ఈ వీడియోలో. చూడండి, వీటినన్నిటిని ఇలాగా తీసేసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత మనకి ఇవి పిల్లలకి చాలా మంచిది. మనకు కూడా ఇందులో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, అలాగే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కదా. చాలా హెల్తీ ఫుడ్ ఇది. ఎప్పుడైనా సరే పిల్లలు కావాలని అడిగినప్పుడు మనం మామూలుగా వీటిని వేడి నీళ్ళలో కొంచెం ఒక 2 నిమిషాలు ఉడకబెట్టి ఇందులో సాల్ట్ కొంచెం కారం వేసి ఇచ్చినట్టయితే వాళ్ళు చాలా మంచిగా తింటారు. చూడండి, వీటన్నిటిని ఒకసారి ఇలాగా తీసేసుకోవాలి. తీసుకున్న తర్వాత వీటిని మనం డబ్బాలో పెట్టుకుని స్టోర్ చేసుకున్నట్లయితే ఫ్రిడ్జ్లో కూడా మనకి స్పేస్ ఎక్కువైపోతూ ఉంటుంది. చూడండి, అలా కాకుండా వీటిని మనం ఏం చేయాలంటే వీటిని అన్నిటినీ ఒలిచేసుకుందాం. వీటిని అన్నీ ఒలుచుకుని ఇలా స్టోర్ చేసుకుంటే మాత్రం మనకి ఫ్రిడ్జ్లో స్టోరేజ్ అనేది కలిసి వస్తుంది. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత వీటిని ఇలా జిప్ లాక్ బ్యాగ్లో వేసుకుని స్టోర్ చేసుకోండి. ఇలా స్టోర్ చేసుకుంటే మనకి 1 మంత్ అయినా 2 మంత్స్ అయినా నిల్వ ఉంటాయి. చూడండి, ఇలా చేసుకోవచ్చు. నేను పచ్చి బఠానీ ఉంటుంది కదా, ఇప్పుడు సీజన్ కదా, అవి పచ్చి బఠానీని కూడా ఇలాగే స్టోర్ చేసుకుంటాను. చూసారు కదా, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోండి. మీకు నా టిప్ నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. అలాగే మనం బంగాళదుంపని ఉడకబెట్టేటప్పుడు కుక్కర్లో ఉడకబెడుతూ ఉంటాము. కుక్కర్ తోమాలంటే చాలా ఎక్కువ టైం పడుతుంది కదా. అలా కాకుండా ఒకసారి ఇలా పెద్ద గిన్నె ఒకటి తీసుకోండి. పెద్ద గిన్నె తీసుకుని ఇలాగ మనం ఎన్నైతే బంగాళదుంపలు ఉడకబెట్టుకుంటామో వాటిని ఇందులో వేసుకున్న తర్వాత మనం ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 10 నిమిషాలు ఉడకబెట్టినట్టయితే చూడండి, ఒక 10 నిమిషాల్లోనే చక్కగా ఉడికిపోతాయి. ఒకసారి ఇలా మీరు ట్రై చేసి చూడండి, చాలా టైం సేవింగ్ అవుతుంది. ఈ టిప్ నచ్చిందా ఫ్రెండ్స్? అలాగే ఇంకొక టిప్ వచ్చేసి నెయ్యి. నేనైతే నెయ్యి బయటే పెట్టేస్తాను, ఫ్రిడ్జ్లో పెట్టను. ఎందుకంటే ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు మనకి తొందరగా ఒకవేళ కావాలి అనుకున్నప్పుడు మనం తొందరగా తీసుకోలేం కదా, కొంచెం గట్టిగా అయిపోతుంది. అలా కాకుండా దీంట్లో ఒక చిన్న బెల్లం ముక్క వేసినట్టయితే అసలు నెయ్యి అనేది వాసన రాకుండా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. అలాగే వెజిటేబుల్ చాపర్ ఉంటుంది కదా, దీన్ని మనం వాటర్ వేసుకుని అస్తమాటు కడుగుతూ ఉంటే ఇందులో ఉన్న థ్రెడ్ ఏమవుతుందంటే ఆరకుండా మనకి అది చివుకుపోయినట్టు అయిపోతుంది. దానివల్ల ఇది తొందరగానే పాడైపోతుంది. అలా కాకుండా మీ దగ్గర సిల్వర్ కాయిల్ పేపర్ ఉంటే సిల్వర్ కాయిల్ పేపర్ అయినా ఇలా చేసి చూడండి. ఇది బటర్ పేపర్ని నేను ఇలాగా దీని సైజ్ కట్ చేసుకుని ఇలాగ యూస్ చేస్తున్నాను. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం చూసినట్టయితే మనకి ఈ పైది ఎక్కువ వాటర్ అనేది అంటుకోకుండా ఆనియన్స్ అనేవి చక్కగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు మనం దీన్ని తీసుకుని డస్ట్బిన్లో వేసేసుకోవచ్చు. దీనికి సిల్వర్ కాయిల్ యూస్ చేసినట్టయితే ఇంకా చాలా బాగా యూస్ అవుతుంది ఫ్రెండ్స్. దీన్ని ఒకసారి టిష్యూ పేపర్తో మంచిగా ఇలాగ క్లీన్ చేసుకుని ఎండలో పెట్టుకున్నట్టయితే వాసన రాదు. మీకు ఈ టిప్ నచ్చిందా ఫ్రెండ్స్? అలాగే చూడండి, ఈ లిక్విడ్ ఒక్కసారి మనం చేసి పెట్టుకున్నామంటే అసలు మనకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. మనం స్టవ్ క్లీన్ చేసుకోవడానికైనా ఏదైనా సరే జిడ్డు పట్టింది మనం తుడుచుకోవాలంటే, అలాగే స్టవ్ వెనకాల ఉండే టైల్స్ ఉంటాయి కదా, ఆ టైల్స్ని కూడా క్లీన్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది.
అలా చూడండి. ఇప్పుడు డైనింగ్ టేబుల్ తుడుచుకోవడానికైనా కూడా చాలా ఉపయోగపడుతుంది. మన ఇంట్లో ఎప్పుడన్నా ఇలా నిమ్మకాయలు ఉన్నట్టయితే నిమ్మకాయలు ఇలాగా ముక్కల కింద కట్ చేసుకుని మిక్సీలో వేసుకోండి. అలాగే 2 స్పూన్లు బేకింగ్ సోడా, అలాగే విమ్ లిక్విడ్ ఒక 2 స్పూన్లు వేసుకోండి. వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకుని ఇలాగ మిక్సీ పట్టుకోండి. నేను చిన్న మిక్సీలో వేసుకోవద్దు, కొంచెం పెద్ద దాంట్లోనే వేసుకోండి. ఎందుకంటే బేకింగ్ సోడా నిమ్మకాయ ఏమవుతుందంటే యాక్టివేట్ అవుతుంది కదా, పైకి వచ్చేస్తుంది. ఇలాగ మిక్సీ పట్టిన తర్వాత దీన్ని ఇలాగ ఫిల్టర్ చేసుకోండి. ఇలా ఫిల్టర్ చేసుకున్న తర్వాత దీన్ని మనకి ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటే స్ప్రే బాటిల్ తీసుకోండి. లేకపోతే కనుక మామూలు బాటిల్లో వేసుకున్న దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుని స్టోర్ చేసుకోండి. ఎన్ని రోజులైనా స్టోరేజ్ చేసుకోవచ్చు దీన్ని మనం. చూడండి, దీన్ని ఇలా వేసుకున్న తర్వాత మనకి వంట చేసే ముందు స్టవ్ వెనకాల ఉన్న టైల్స్కి మనం ఈ వాటర్ని స్ప్రే చేసేసుకుని తర్వాత వంట చేసిన తర్వాత తుడిచేసినట్లయితే అసలు మన టైల్స్ ఎప్పటికీ అసలు జిడ్డు పట్టవు. చూడండి స్టవ్ ఎంత జిడ్డుగా ఉందో. ఇప్పుడు దీన్ని ఒకసారి క్లీన్ చేసి చూపిస్తాను. ఇదంతా ఒకసారి ఇలా స్ప్రే చేసిన తర్వాత ఇలాగ వైపర్తో ఇలా తుడుచుకోండి. ఇలా తుడిచిన తర్వాత దీన్ని మళ్ళీ ఒకసారి తడిపి మళ్ళీ ఒకసారి తుడుచుకుంటే క్లీన్ అయిపోతుంది. మనం ఇలాగ నైట్ టైం అయినా ఒకసారి మనం క్లీన్ చేసేసుకుని తర్వాత తెల్లారి మనకి చక్కగా నీట్గా ఉంటుంది కిచెన్ అనేది. చూడండి, ఇలాగా బ్యాక్ సైడ్ టైల్స్ని కూడా ఒకసారి ఇలాగా తుడుచుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.